మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. చెప్తున్నానన్న 1,00,000 పైన మెజారిటీతో ఎందుకు గెలుస్తున్నారంటే ఒకటే రీజన్ చెప్తా. ఏదైనా సిటీ డెవలప్మెంట్ కావాలంటే అక్కడ అవినీతి ఉండద్దు, లంచగొండితనం ఎప్పుడు ఉండద్దు. అరవింద్ అన్నది మీద ఒక నయా పైసా అవినీతి లేదు. ఇంతకంటే నిదర్శనం ఏముందన్న డెవలప్మెంట్ కావడానికి? అంటే అది అవినీతి బయటికి రాలేదా, లేకుంటే నిజంగానే అవినీతి లేదని మీరు చెప్తారా? అరవింద్ అన్న మీద ఎన్ని సెర్చ్లు చేయండి, ఏమైనా చేయండి, 1 పైసా ఆయన అటువంటి మనిషి. మాకేదైనా పోతుంటే కూడా ఏది కూడా అరే అటువంటి పనులు చేయొద్దని చెప్పే వ్యక్తి మా అరవింద్ అన్న. అటువంటిది ఆయన ఇలా చేస్తాడు. ఆయన ఆదర్శంలోనే మేము నడుస్తున్నాం. ఇప్పుడు టోటల్ గా సర్వే ప్రకారమైన ఏ ప్రకారమైన ఆ కాపు ఈ కాపు చాలా కాపు ఏ వర్గాలు లేవన్నా, ఓన్లీ మోడీ వర్గం నడుస్తుంది మొత్తం. ప్రతి ఒక్క హిందూ ఏందన్నా, ముస్లింలు కూడా ప్రతి ఒక్కరు కూడా మోడీ అని నినాదం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా పథకాలు చేసిండు, ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి. వాళ్ళే ఎక్కువ లాభం పొందిన వాళ్ళు. వాళ్ళే అంటున్నారు అరవింద్ దగ్గరికి వచ్చి అన్న దగ్గర నుండి మేము గెలిపించుకుంటామని చెప్పి ముస్లిం సోదరులు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అట్లా చేసారు. ఇప్పుడు నిజామాబాద్ అంటే ముఖ్యంగా మైనార్టీస్ ఎక్కువ ఉన్న ప్రాంతం ఇది. అయితే ఇప్పుడు ఈ మైనార్టీ ఓట్లు ఈసారి బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో పడవు అని చెప్పేసి కూడా మాట్లాడతాం. ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ అవార్డు తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ప్రజలంతా కూడా కాంగ్రెస్ కే పట్టం కట్టే అవకాశం ఉంది నిజామాబాద్ లో అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ వేరే పార్టీ వాళ్ళందరూ కూడా, ఏ పార్టీ అయినా మీ వేరే పార్టీ వాళ్ళు అక్కడ కులాలని మతాలని విడదీస్తున్నారు అన్న. కానీ మా బీజేపీ పార్టీ మాత్రం అన్ని కులాలని అన్ని మతాలని దగ్గర తీసుకొని ఒకటే నినాదంతో నడుస్తున్నారు. డెవలప్మెంట్, దేశం అభివృద్ధి చెందాలని చెప్పి, మోడీ సాబ్ ఉంటేనే అది జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నాడు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో అందరు ఏకమై అక్కడ మోడీని ఇక్కడ ఏడీని గెలిపిస్తున్నారు అన్న. అక్కడ మోడీని ఇక్కడ అరవింద్ అన్నని గెలిపిస్తున్నారు. మరి ఎందుకు అక్కడ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు సీనియర్ నాయకులు అండ్ అదేవిధంగా 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన కూడా చాలా సీనియర్ నాయకులు కాబట్టి అండ్ మున్నూరు కాపు కులవర్గ ఓట్లు కానీ లేకుంటే కాంగ్రెస్ ఓట్లు కానీ మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరబోతుందని చెప్పేసి అంటున్నారు కదా. అవన్నీ వాళ్ళు చెప్పుకునే మాటలు అన్న. ఎందుకు అని అంటే అంత సీనియర్ ఉండి అంత అనుభవం ఉండి కూడా ఓడిపోయాడు ఎమ్మెల్యేగా అని అంటే అక్కడ ఏర్పడుతున్నది. ఆయన బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళు ఎంత అవినీతి చేశారు, వాళ్ళ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి. సో దానివల్ల ఏం డెవలప్మెంట్ చేసింది కూడా ఏం లేదు తను. సో డెవలప్మెంట్ కంటే ఎక్కువ అవినీతి పనులు ఎక్కువ ఉన్నాయి. అందుకోసం అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు అటు మొగ్గు చూపారని చెప్పి నా అభిప్రాయము, ప్రజల అభిప్రాయం కూడా అది. మరి అసలు ఇక్కడ నిజామాబాద్ లో అసలు కాంగ్రెస్ హవా ఎట్లుంది? కాంగ్రెస్ హవా అంటే అంత పెద్ద ఏం లేదన్న. రాష్ట్రంలో ఏదో వచ్చింది కాబట్టి ఏదో అందరు అనుకుంటున్నారు వస్తా అని చెప్పి, కానీ ఎక్కడ చూసినా ప్రపంచ వ్యాప్తంగా మోదీ సర్కారే ఉన్నది. మోదీ సార్ తోటే నడుస్తున్నది ఏదైనా తన వల్ల. ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో ఖచ్చితంగా 14 స్థానాల్లో గెలవబోతున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. దాంట్లో ఆ 14 సీట్లలో నిజామాబాద్ వాళ్ళు లెక్కేసుకున్నారు కదా. సరే, నవ్వాల్సిన విషయమే. 14 గెలిచేటి 4 సీట్లకు కూడా గెలవరు అని చెప్పి డౌటే అన్న. ఏదో చెప్తున్నారు, వాళ్ళ సంతోషానికి వాళ్ళు చెప్పుకొనివ్వండి, చూస్తారు రిజల్ట్ ఏముంది అనేది. అరే హైదరాబాద్ లోనే భారీ మెజారిటీ తోటి గెలుస్తున్నది మాధవీలత గారు. సో ఓల్డ్ సిటీనే గెలుస్తున్నప్పుడు నిజామాబాద్ అయితే అసలు అంచనాలకు కూడా రారు వాళ్ళు. గెలవలేదు కదా, గెలుస్తుంది అని చెప్పేసి అంటున్నారు మీరు. అంటే అదే చెప్తున్నాను కదా, ఆ రకంగా సర్వే ప్రకారం ఆ రిపోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి మనం చెప్తా ఉన్నాం. సరే, నిజామాబాద్ పార్లమెంట్ లో అసలు కాంగ్రెస్ కి ఎట్లాంటిది ఉంది? కాంగ్రెస్ అభ్యర్థి గెలవకపోవడానికి కారణాలు ఏంటి? అసలు కాంగ్రెస్ అభ్యర్థికి ఇక్కడ నిజామాబాద్ అన్ని శాసనసభ అంటే అన్ని అసెంబ్లీస్ లో అసలు ఎట్లుంది ఇప్పుడు ప్రజెంట్? ఆయనకి ఆదరణ ఎట్లుంది? ఒకటన్నా, ఆయన లోకల్ అతను కాదు అసలు. ఆయన మనిషి అనేటది ఇప్పుడు మొన్న తెలిసింది మనకు. అరే ఎంపీగా చేస్తున్నాడంటే ఎవరని సర్చ్ చేస్తే ఆయన ఫేస్ అప్పుడు స్క్రీన్ పైకి వచ్చింది. సో అప్పటి వరకు తను ఎవరో తెలియదు, అసలు ఏందనేది తెలియదు. ఎమ్మెల్సీ చేసిందట. సో అది కూడా ఎవరికి తెలియదు, ఎమ్మెల్సీగా ఉన్నారని కూడా తెలియదు ఇప్పటి వరకు. సో ఇక్కడైతే అసలు ఈ నిజామాబాద్ ప్రజలకైతే పర్టికులర్ గా ఇప్పటి వరకు కూడా సగం మందికి తెలియదు. సో ఎట్లా గెలుస్తా అనుకుంటారు, ఏమంటారు నాకు అర్థమవుతుంది. నేను మొన్న చూసాను, 2 days బ్యాకే చూసాను. ఆయన పేరు
ఏ పేరు అన్నారు పేరు జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి అని జీవన్ రెడ్డి అంటే మన నిజామాబాద్ ప్రజలు అందరూ ఏమనుకున్నారు ఈ ఆర్మూరు జీవన్ రెడ్డి వీళ్ళు అనుకున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే కదా తను అనుకున్నారు సో అయినా కాదు అంటే ఎవరబ్బా అని చూసేసరికి అప్పుడు స్క్రీన్ పైకి వచ్చింది ఏంటంటే అచ్చా తను జగిత్యాల ప్రజలు కూడా సగం మందికి తెలియదట ఏదో ఎమ్మెల్సీగా ఏదో ఇచ్చేసి కూర్చున్నారు అంతే అంత సినిమా లేదన్న ఇక్కడ చాలా కష్టం అయితే ఇక్కడ నిజామాబాద్ లో మాత్రం ఏడి మోడీ అంటారు అంతే 100% దేశంలో మోదీ నిజామాబాద్ లో ఏడి సరే అన్న ఫైనల్ గా ఇప్పుడు మోడీకి చూసి ఏడీ కోట్లు పడతాయా లేకుంటే ఏడీకి చూసి ఏడీ కోట్లు పడతాయా అది చెప్పు మరి రెండు అన్న 2x2 ఎంత 4 అవుతుంది అంతే ఇక్కడ ఉన్నది మంచితనం ఉన్నది డెవలప్మెంట్ ఉన్నది అవినీతి లేదు సో అక్కడ కూడా సేమ్ మోదీ హయాంలోనే ఆయననే పెద్ద దిక్కు కదా అయినా అవినీతి లేదు ఇక్కడ ఇది లేదు డెవలప్మెంట్ ఉన్నది అన్ని వర్గాలకు సమానంగా చూస్తున్నారు సేమ్ అక్కడనే అరవింద్ అన్న కూడా ఆయన జాడలో నడుస్తున్నారు అరవింద్ అన్న జాడలో మేము నడుస్తున్నాం